నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. బాగున్నారండి? అమ్మ ఫైన్. మైత్రేయ ముహూర్తం ఈ నెలలో ఎప్పుడు రాబోతోంది అనే ప్రశ్న నాదే కాదు, ప్రేక్షకులది కూడా. ఎవరైతే వినియోగించుకుంటున్నారో కాన్స్టెంట్గా కన్సర్వేటివ్గా 3 months అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి. తద్వారా అప్పులు తీరిపోవటం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ నెలలో ఎప్పుడు రాబోతోందండి? ఖచ్చితంగా అమ్మ, ఈ నెలలో 17వ తారీఖు మనకు రాబోతున్నది. ఇంకా 17/7/2024 బుధవారం రోజు. బుధవారం రోజు చక్కగా కూడా బుధునికి సంబంధించింది కనుక బుద్ధిగా కూడా అప్పులు తీర్చుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఉత్పత్తికి కారకుడు బుధుడు కనుక తప్పకుండా మిమ్మల్ని మంచి స్థానంలోకి తీసుకువెళ్ళేటువంటి విధంగా అనుగ్రహించేటువంటి ఫలితంగా ఉంటుంది. కనుక ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాం, ఏది మనకు మైత్రేయ ముహూర్తానికి సంబంధించింది ఏమిటి అనేది, ఎలా చేయాలి ఏంటి, విశేషంగా ఎలాంటి అప్పులైతే ఉన్నా కూడా కేవలం వాస్తవానికి కూడా అప్పులకు సంబంధించింది. అది ఒక చేబదులు కావచ్చును, లేదా ఫైనాన్స్ కావచ్చును, లేదా అదేవిధంగా గోల్డ్ రిలేటెడ్ కావచ్చును. ఎలాంటి అప్పులు ఉన్నా కూడా అప్పులు కట్టలేని పరిస్థితులలో ఉన్నాము, పలానా వద్ద మాకు మాట పోతూ ఉంది, అయ్యో ఒక 3 నెలలు అని చెప్పి డబ్బులు తెచ్చుకున్నాం, 1,00,000 రూపాయలు. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇవ్వలేకపోతున్నాం. సొంత రిలేటివ్స్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యేదే అక్కడ కదా. వాస్తవానికి మనీ రిలేషన్స్కు సంబంధించింది రక్త సంబంధికులతో పెట్టుకోవద్దు. అంటే మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు అక్కడ ఒక బంధం అనేది కట్టింగే కదా, డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో. డబ్బు ఒకవేళ రిటర్న్ ఇవ్వకపోతే బంధం కట్ అయిపోతుంది అని అంటే ఆ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా అర్థమవుతుంది మనకి. అంటే డబ్బు మీకు అర్థమైందా? నేను అదే అర్థమైంది కానీ అంటే అవతల వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయిగా మరి. వారు ఒక్కరే అయితే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు అదేదో శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వంటే నా తోడబుట్టిన వాడివి, నేను ఈ మాట వింటాను అన్నయ్య, కానీ వచ్చినటువంటి భార్య కానీ లేదా మరదలు కానీ వినరు కదా. కనుక ఎవరి మెచ్యూరిటీ ఎక్కడ ఉండేది తెలియదు. కనుక అందుకే రిలేటివ్స్లో ఈ యొక్క మనీ రిలేటెడ్ ఉండొద్దు. ఒకవేళ ఉన్నాయి అనుకున్నా కూడా మైత్రేయ ముహూర్తాన్ని మీరు చక్కగా కూడా ఫాలో కాండి. ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కు గోల్డ్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఉంటే మాత్రము ఆల్ ఆఫ్ సడన్గా 1,00,000 రూపాయలు ఎక్కడో ఇచ్చేది ఉంటే వీరు ఏం చేస్తారు, ఈ యొక్క పుస్తకాలు కూడా తీసి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. లేదా అంటే కొంత మాట పడకుండా ఉండడానికి ఏవో మీరు ఇచ్చే అటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కుజుడు మిమ్మల్ని అక్కడ ఒక ఉద్రేకానికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో బ్యాడ్ టైంలో మీరు ఆ బంగారాన్ని బయటికి ఇచ్చేసినా లేదా దీనికి విలువ లేకుండా తీసుకో పెట్టేసి తీసుకొని రాపో అన్న అది రావడానికి ఎంతో కష్టపడుతుంది, ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పెట్టకూడదు అంటున్నారు. పుస్తెల తాడైనా, గోల్డ్ చైన్ అయినా, ఉంగరాలైనా, ఏవైనా గోల్డ్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఒకడు మనల్ని సరే మీరు మీ యొక్క అవసరం నిమిత్తం డబ్బులు తీసుకున్నారు, అక్కడ సంతోషము, మీ అవసరం తీరిపోయింది. మళ్ళీ వారు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగేటువంటి సందర్భంలో మీరు లేవు 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 అని చిరాకు వచ్చేసి వారితో మాట పడేది ఏమిటి, ఇగో ఈ ఉంగరం తీసుకో లేదా ఈ యొక్క చైన్ తీసుకో అంటే వారి రేంజ్కి తగ్గట్టుగా ఏది ఉంటే అది పెట్టేసి డబ్బులు ఇచ్చేసి ఇంకోసారి మళ్ళీ ఇంటికి రావద్దు వాళ్ళు. అంటే మీ అవసరానికి వారి ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చుకున్నారు, ఇవాళ మీరు టైంకి ఇవ్వలేక ఇబ్బంది, టైంకి ఇస్తే వారు ఎందుకు వస్తారు మీ ఇంటికి. కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఉండకూడదనే దయచేసి అర్థం చేసుకొని నమ్మకంగా మీరు మైత్రేయ ముహూర్తాన్ని వాడుకోండి. మైత్రేయ ముహూర్తానికి నిజంగా చాలా పవర్ ఉంది. ఖచ్చితంగా మీరు చేస్తున్నారు, చాలా మంది కూడా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నవి, చేశాం గురువు గారు పలానా గోల్డ్ తీరింది అమౌంట్ కానీ అమౌంట్ తీరింది అని కానీ ఎంతోమంది కూడా చెప్తూ ఉన్నారు. ఒకరికి మంచి జరిగినా కూడా చాలు కదా అమ్మ.
సరే. కనుక ఎలాంటి అప్పులున్నా కూడా చక్కగా ఈ సమయంలో ఇప్పుడు వచ్చేటటువంటి మైత్రి ముహూర్తంలో ముహూర్తంలో చేసుకోండి. మళ్ళీ 27 ఉంది, ఇప్పుడే 27 చెప్తున్నా. ఆ ఓ. టైం కానీ అవన్నీ నేను చెప్తాను. అప్పుడు ఒకవేళ కొత్తగా ఇది ఫాలో అయ్యేటువంటి వారు ఇది ఒకటోసారి అవుతుంది, 27th రెండోసారి అవుతుంది, అండ్ నెక్స్ట్ మంత్ ఉండేటువంటిది మళ్ళీ అనౌన్స్ చేస్తాము, అప్పుడు మూడోసారి అవుతుంది. Right. అయితే ఇక్కడ ఈ 3 టైమ్స్లో మీరు 1 టైం వారి ఫేస్ టు ఫేస్ కలిసి వారికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మిగిలినటువంటి 2 టైమ్స్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేరు లేకపోతే దూరంలో ఉన్నారు, అసలు వాళ్ళని ఫేస్ చేయటం మాకు ఇష్టం లేదు అనుకుంటే లెటర్ రాయడమే అంతే. వారి పేరు మీద సమ్ అమౌంట్ పక్కన పెట్టేసి మీరు వారి వచ్చినప్పుడు కానీ లేదా ఎవరితోనైనా కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. విన్నారా? అయితే ఇక్కడ డబ్బు ఇవ్వాలి అని అంటున్నారు, క్యాష్ ఇవ్వాలి అని అంటున్నారు. మీ క్యాష్ ఉద్దేశం? అయితే వారి పేరు మీద పక్కన పెట్టండి ఆ సమయానికి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా కూడా 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంది, అందులో నుండి ఒక 5,000 అయినా పర్వాలేదు, ఇవ్వచ్చు. ఒక 5,000 పక్కన పెట్టుకోండి, లేదా 1,116 అయినా వారికి ఇవ్వండి. క్యాష్ ఇవ్వండి. క్యాష్ ఇవ్వండి. వారు ఒకవేళ ఎందుకు మీరు ఇచ్చేది మాకు 25,000 లేదా 50,000 కదా, ఈ 1,000 ఇస్తున్నారు 5,000 ఇస్తున్నారు, వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పండి. కన్విన్స్ చేయండి. డబ్బులు మీ తీసుకున్నప్పుడు డబ్బులు మీ అప్పు తీరడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అందులో ఇది ఒక ప్రయత్నం. Correct. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. డబ్బులు తీసుకున్నప్పుడు మనం కన్విన్స్ చేశాం కదా, ఇది కూడా అలాగే అంతే. చేయాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఖచ్చితంగా కూడా వారిని అర్థం చేసుకున్నటువంటి విధంగా మాట్లాడి చక్కగా వారి చేతిలో చేయి వేసి చక్కగా కూడా వారికి డబ్బులు ఇచ్చేసి కుదిరితే వారికి ఏమైనా గిఫ్ట్ స్వీట్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా వారి పిల్లలకి ఇచ్చి రండి. తప్పకుండా మీకు 3వ ముహూర్తం తీరే లోపు అమ్మవారు ఖచ్చితంగా కూడా కనికరిస్తుంది, ఆ డబ్బు మీరు తీరుస్తారు. ఒకవేళ గోల్డ్ రిలేటెడ్ ఉంది, ఆ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా బ్యాంకులో ఫైనాన్స్ వారికి కట్టేటువంటి ప్రయత్నం చేయండి. దానికైతే వాళ్ళు తీసుకుంటారు, చక్కగా యాక్సెప్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ సమయం కూడా అద్భుతమైన సమయం ఉంది. అంటే అనుకూలమైన రాత్రులు కానీ మధ్యాహ్నం మన అదేమిటి తెల్లవారుజామున కానీ లేదా ఎప్పుడో సాయంకాలం అనేటువంటిది లేకుండా చక్కగా మధ్యాహ్నం వచ్చింది 2:12 PM నుండి 4:23 PM లోపు దీన్ని వినియోగించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితం పొందండి. 17వ తారీఖు మధ్యాహ్నం 2:12 నుండి 4:23 బుధవారం రోజు 4:23 వరకు ఉంది. చక్కగా వినియోగించుకోవచ్చు. బ్యాంకులు ఉంటాయి, కరెక్ట్ టైము, అన్ని సమయము. విన్నారా? 17వ తారీఖు కానీ ఏమైనా ఇక మధ్యలో లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఉంటే అడ్వాన్స్ ఈఎంఐకి పే చేసేసేయండి. అడ్వాన్స్ కూడా కట్టుకోవచ్చు. రైట్. అడ్వాన్స్ గా ఇప్పుడు హౌస్ లోన్ ఉంది, అడ్వాన్స్ గా కొంత పే చేయడం. హౌస్ లోన్ కార్ లోన్ అంటే మన ఇష్టంగా అనుకున్నాం కానీ ఎస్పెషల్లీ చిల్లర తగాదాలు గొడవలు అనేటువంటివి లేకుండా ఉండేటువంటి దానికైతే యూజ్ చేసుకోండి. రైట్. అప్పులు తీర్చుకోవడానికి ఒకళ్ళు ఎవరో అడిగారు, అప్పు తీసుకోవచ్చా ఈ సమయంలో? వద్దు. అందున అది బుధవారం అసలు తెల్లవారు తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోండి. రైట్. అసలు తీసుకోవద్దనే కదా మొత్తుకునేది. ఇంత కష్టం ఉన్నా కొంచెం ట్రై చేయండి, అప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. రైట్ అండి. చక్కటి ముహూర్తం, మైత్రేయ ముహూర్తం చాలా పవర్ఫుల్ ముహూర్తం. మరి 17వ తారీఖు వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అప్పుల బాధల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.